ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో మూవీ సందడి చేస్తోంది. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమాపై ఫ్యాన్స్ ఏమంటున్నారో వివరాలు మనకు లక్ష్మీనారాయణ అందిస్తారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా మీద ఒక ఆసక్తి ఉంది. ఎందుకంటే గత 20 ఏళ్ల క్రితము భారతీయుడు అనే సినిమా వచ్చింది. అదొక అప్పట్లో ఒక సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్ అందులో 2 పాత్రలు పోషిస్తారు, కొడుకు పాత్ర, తండ్రి పాత్ర. అంటే స్వతంత్రం నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా. అవినీతి మీద ఒక స్వాతంత్ర సమరయోధుడు చేసినటువంటి పోరాటం ఆ సినిమా సారాంశం. అయితే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇందులో సిద్ధార్థ్ కూడా నటించడం జరిగింది. ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఐమాక్స్ దగ్గర ఇప్పుడిప్పుడే జనాలు వస్తూ ఉన్నారు. షో మొదలు కాబోతున్న నేపథ్యంలో కొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సినిమాకి వచ్చారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భారతీయుడు 1 చూసాం, అప్పట్లో అద్భుతంగా ఉంది సినిమా. ఆ సినిమా కంటే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో సినిమా చూడటానికి వచ్చాం సార్. నిజం చెప్తే అప్పట్లోనే భారతీయుడు 1 వచ్చినప్పుడే సీక్వెల్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఆయన చివరిలో ఏమైపోయాడనేది చెప్పరు కదా, అనేది సస్పెన్స్ ఉంది. నిజంగా ఆ సినిమా టీవీలో ఎన్నోసార్లు వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారతీయుడు 2 వస్తుంది అనగానే బాగా హ్యాపీ ఫీల్ అయ్యాం. అయితే ఏంటంటే ఇవాళ షో చూద్దామని వచ్చామండి. రిజల్ట్ బాగుంటుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అప్పుడు 2 పాత్రలు పోషించారు. ఆయన నటన గురించి కానీ మేము చెప్పే అంత రోలం కాదు, గొప్ప నటుడు, అది అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా. కానీ సినిమా మాత్రం 2 కంపల్సరిగా అద్భుతంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా. ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎలాంటి సినిమాలు తీశాడు, ఎలాంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ గారు కూడా వేరే వేరే డైరెక్టర్స్తో చేసిన ఆయన చేసే సినిమాలన్నీ కూడా సామాజిక స్పృహ కలిగి ఉంటాయి. అదేవిధంగా పబ్లిక్కి ఏదో ఒక మంచి మెసేజ్ చెప్పే విధంగా ఉంటుంది. శంకర్ సినిమాలు ప్రతి ఒక్కటి చూస్తుంటాను. ఆయన ఏ సినిమా తీసినా కానీ అందులో ఒక సమాజానికి మెసేజ్ ఇస్తాడు. ఆయన బెస్ట్ డైరెక్టర్ శంకరు. ఆయన ఏది తీసినా కానీ ఆయన సినిమాలన్నీ నేను బాగా చూశాను. ఇది కూడా బాగుంటుందని నేను బాగానే ఉంటుంది. ఎందుకంటే సినిమా ఆయన డైరెక్షన్ అయినా కమల్ హాసన్ అయినా అందరికి కూడా బాగా నటిస్తారు, అంత మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కూడా రామ్ చరణ్ కూడా సినిమా బాగానే ఉంటుందని అనుకుంటున్నా. ఇది ఇక్కడ జనాలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే భారతీయుడు 2 సినిమా ఇవాళ రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా బాగానే ఉంటుందని చెప్పి పబ్లిక్ అంటా ఉన్నారు. ఐమాక్స్ దగ్గర ఇప్పుడిప్పుడే జనాలు కూడా వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.